మరి యాకోబులో నక్షత్రము ఉదయించినప్పుడు ఖచ్చితంగా లోకరక్షకుడు జన్మిస్తాడు, లేకపోతే మెస్సయ్య జన్మిస్తాడన్న సత్యాన్ని వీరు తెలుసుకొని ఆకాశంలో ఆ నక్షత్రాన్ని చూచి మరి మెస్సయ్యను కనుగొనటానికి, మరి లేకపోతే యూదుల రాజుగా పుట్టిన వాడును కనుగొనటానికి వీరి యొక్క ప్రయాణం సాగింది. ఎంతో ఆసక్తితో, ఎంతో సంతోషంతో మరి యూదులు రాజుగా పుట్టిన వాడే లోక రక్షకుడు, యూదుల రాజుగా పుట్టిన వాడే నిజమైన దేవుని కుమారుడన్న సత్యాన్ని వీరు గుర్తెరిగి వీరి యొక్క ప్రయాణము ఎక్కడంటే తూర్పు దేశాల నుండి ఎక్కడికంటే యెరూషలేము వైపుగా, ఇశ్రాయేలు దేశం వైపుగా సాగింది. హల్లెలూయా. మరి వీరి యొక్క ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు వీరు ప్రయాణం చేయాలంటే అక్కడ ఏం జరుగుతూ ఉందంటే వీరు ఆ నక్షత్రం ఎప్పుడు కనపడుతుంది అంటే రాత్రి సమయంలో మాత్రమే నక్షత్రం కనపడుతుంది, కానీ పగలు సమయంలో నక్షత్రాలు అనేవి కనబడవు. మరి రాత్రి సమయంలోనే వీరి యొక్క ప్రయాణము సాగింది. మరి అక్కడి నుండి తూర్పు దేశాల నుండి వీరు ప్రయాణమై వస్తూ ఉన్నప్పుడు యెరూషలేము ప్రాంతానికి వచ్చే సమయానికి 2 సంవత్సరాలు పట్టినట్లుగా ఇక్కడ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే హేరోదు 2 సంవత్సరాల లోపు పిల్లలను అక్కడ ఈ యొక్క జ్ఞానులు వెళ్ళిపోయిన తర్వాత చంపాలని చూస్తూ ఉంటారు. దాన్ని బట్టి 2 సంవత్సరాలు వీరు ప్రయాణము అంటే ప్రతి పగలు కూడా ఆ యొక్క భయంకరమైన ఎండలో, ఆ భయంకరమైన లేకపోతే ఆ యొక్క వాతావరణంలో వారు గుడారాలు వేసుకొని మలమల మాడుతూ మరి రాత్రంతా కూడా మరి ప్రయాణం చేస్తూ, మరి రాత్రులు ప్రయాణం చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో నక్షత్రాలు కనపడవు, కొన్ని సందర్భాల్లో వర్షం కారణంగా ప్రయాణము సాగకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఈ యొక్క దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని చూడాలన్న ఆశ వారిని బ్రతికిస్తూ ఉంది. హల్లెలూయా. బ్రతికిస్తూ 2 సంవత్సరాలు అయినప్పుడు కూడా వారి యొక్క ప్రయాణము సాగుతూనే ఉంది. హల్లెలూయా. ఈ యొక్క వాక్యం వింటున్న మనము మరి యేసుక్రీస్తు ప్రభుని ఎలా వెంబడిస్తున్నాము? మరి జ్ఞానులైతే వారి యొక్క ఇళ్లను, వారికి ఉన్న పేరును జ్ఞానులు, వారి యొక్క దేశంలో జ్ఞానులు అంటే అందరి చేత కూడా ఘనత నొందిన వారు, అందరూ వారి ఎదుకు వచ్చి సలహాలు తీసుకోవటము జరుగుతూ ఉంటుంది. అటువంటి వారి యొక్క పేరు ప్రఖ్యాతలను విడిచిపెట్టి మెస్సయ్యను కనుగొనటానికి వీరు వస్తున్నట్లుగా మనం ఇక్కడ అర్థము చేసుకోవచ్చు. మరి యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన పుట్టుకలో ఎవరు ఆయన్ను కనుగొనటానికి వచ్చారంటే జ్ఞానులు కనుగొనటానికి వచ్చారు. జ్ఞానులు మెస్సయ్యను తెలుసుకోవడానికి వచ్చారు. మరి ఒక లోకానుసారమైన ఒక వ్యక్తిని, లేకపోతే మరి ఒక సామాన్యుడైన ఒక మనిషిని నువ్వు మారు, యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకో, యేసుక్రీస్తు ప్రభువే నిజమైన లోక రక్షకుడని చెప్పినప్పుడు ఎవరికి తెలుసు దేవుడు ఉన్నాడా లేడా? ఉంటే చూపించమని సవాళ్ళు విసురుతూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో మరి ఎంతో ఉన్నతమైన జ్ఞానం కలిగిన వారు దేవుణ్ణి కనుగొనటానికి ఆ వారి యొక్క దేశాలను విడిచిపెట్టి యెరూషలేముకి